కర్ణాటకలో కూడా ఒకటి ఉంది. అట్లా ఇక దాన్ని ఆ టైంని నేను సేవ్ చేసుకొని ఇంకా మరికొన్ని ప్రాంతాలు విజిట్ చేయడానికి, కొత్త బ్రాంచ్లు ప్రారంభించడానికి, కొన్ని చోట్ల నూనె పోయటానికి, కొన్ని చోట్ల విజిట్ చేయడానికి. అలాగే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రేయర్ టవర్స్ ఎన్ని ప్రాంతాలలో, నాకు తెలిసి ఒక 70 నుంచి 80 ప్రాంతాల్లో ప్రార్థన బృందాలు, ప్రేయర్ సెల్స్ జరిపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు తమ సమాజంలో ఒక ప్రాంతంలో వాళ్ళు కూడుకుంటూ ఉంటారు. వాళ్ళు కనీసం 4-5, 10 మంది ఒక చోట, 15 మంది ఒక చోట, 20 మంది అట్లాగా ప్రతిరోజు కనీసం 4-5 తగ్గకుండా కూడుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన బృందాలు 70 నుంచి 80 ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా దర్శించి ప్రోత్సహించాలని ఉంది. వీడియో ద్వారా వాళ్ళతో మాట్లాడాలని ఉంది. అది దానికోసం సన్నాహాలు చేయడానికి రెడీ చేసి అయిపోయిందంతా. ఆ జూమ్ మీట్ ద్వారా వీళ్ళని పలకరించాలనుకుంటే ఇప్పుడు నాకు మళ్ళీ మందిర ప్రతిష్టలు వచ్చినాయి. ఒకదాని వెంట పనులు వస్తున్నాయి. అన్నీ ఒకేసారి కావు కదా, అందుకని ఆందోళన పడకుండా క్రమక్రమంగా ఒకటి చేస్తూ వచ్చాను. అట్లా అన్న, మేము ఇక్కడ ఫలానా ఊర్లో మేము కూడుకుంటున్నామన్నా, మేము రోజు ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ అన్న అందుబాటులోకి వస్తానంటే ఒక ఎల్ఈడి సెట్ చేసుకుంటాం అన్న, మాకు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడినా మాకు పర్వాలేదు, జూమ్ ద్వారా మాట్లాడినా పర్వాలేదన్న, కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అంటే మీరు అలా సిద్ధపరచుకుంటే నేను టైం ఇస్తాను, ఆ టైంలో మీకు అందుబాటులోకి వస్తాను. జూమ్ ద్వారా మీతో నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రార్థనా బృందాలతో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే కొన్ని దూర ప్రాంతాల ప్రజల్ని కూడా ఆ విధంగా దర్శించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందులోనే వర్తమానం అందించవచ్చు. అలాగే సేవకులు కొంతమంది ఒక తెలివైన పని చేస్తూ ఉన్నారు. సండే ఈ మెయిన్ బ్రాంచ్లో వచ్చేటువంటి లైవ్ని వాళ్ళ మందిరాల్లో ఒక ఎల్ఈడి సెట్ చేసేసి అందులో పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి నాతో ఉంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ సంఘాల్లో ఈ ఉపదేశం మన సంఘంతో పాటు మిగిలిన సంఘాలు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. అంటే కొన్నిసార్లు లైవ్ ద్వారా నాతో డైరెక్ట్గా ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు వాళ్ళు. అట్లా కూడా చేయొచ్చు. ఒకవేళ మీ సంఘాలకు డైరెక్ట్గా శాలేమన్న ద్వారా వర్తమానం అందించాలి అనుకుంటే అట్లా కూడా ఎల్ఈడి పెట్టి, ఈరోజు ఈ ఆదివారం రోజు ఇంతమంది ఇన్ని ప్రాంతాల్లో ఎల్ఈడీస్ పెట్టుకున్నామన్నా అక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారంటే ఆ పేర్లు రాసిస్తే నేను వాళ్ళని ఇక్కడే పలకరించడానికి ఛాన్సెస్ ఉంటాయి. పలకరించి వాళ్ళకి ఏదన్నా చెప్పాల్సినవి మీకు చెప్పేటప్పుడు వాళ్ళని కూడా కొంచెం కదిలించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం కూడా సేవకులకు ఉంది. ఒకవేళ మేము ఈ సంఘాల్లో కొత్త అంటే నేను తిరుగుతా ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ పాత బ్రాంచ్లు ఉన్నాయి కదా, అక్కడ వర్తమానం వినిపించాలంటే ఈ సౌకర్యం ఉంది. ఈ లింక్ అందులో ఇచ్చుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్గా వాళ్ళని పలకరించే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఒక 10 ప్రాంతాల్లో వాళ్ళు ఎల్ఈడీస్ పెట్టుకున్నారు. ఉదాహరణకి ఒంగోలు, మచిలీపట్నం, చీరాల, కొండవీడు, బాపట్ల, అద్దంకి, లేకపోతే అట్లా ఒక 10 ప్రాంతాలు పెట్టేసుకొని నాకు చెప్పాలా, ఇన్ని ప్రాంతాలలో లైవ్లో ఉన్నారన్న, ప్రజెంట్ మీతో కలిసి వాళ్ళు కూడా ఆరాధనలో పాలు పంపులు పొందారంటే నేను వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను, వాళ్ళని పలకరిస్తాను. అప్పుడు వాళ్ళు దేవుని మాటలు ఇంకా ఇంట్రెస్ట్గా వినడానికి అక్కడ కనెక్ట్ అవుతారు. ఆ విధంగా కూడా నేను ఈ వర్తమానాన్ని వాళ్ళతో కూడా పంచుకునే ఛాన్స్ వస్తుంది. తర్వాత దేవుని చిత్తం అయితే బ్రాంచ్ సంఘాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి రావడానికి కూడా అవకాశం ప్లాన్ చేస్తూ ఉన్నాను. ప్రార్థనా బృందాలని పలకరించాలని ఉంది. అలాగే పాత బ్రాంచీల్లో బిడ్డలను పలకరించాలని ఉంది. అలాగే నూతన బ్రాంచీల్లో కొన్ని చోట్ల అయితే మందిరం లేదు, కానీ దైవజనుడు వెళ్ళి కొంతమందిని సమకూరుస్తూ ఉన్నాడు. అట్లాంటి నూతన ప్రదేశాల్లో వ్యక్తులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఇప్పుడేమో అందరి ఇళ్లలో ఎల్ఈడీలు ఉన్నాయి, పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి. జస్ట్ దాన్ని పెట్టి నెట్ ఉన్నాయే, టీవీలు నెట్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ వస్తుంది, అందులో ఇది ఓపెన్ చేస్తే సరిపోయింది, మస్తుగా వినొచ్చు వాక్యం. అట్లాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అట్లా దైవజనులుగా
మరి మీరు రెగ్యులర్గా వాళ్ళకి వర్తమానం ఇవ్వటమే కాకుండా ఇది కూడా వాళ్ళకి అందించే ఛాన్స్ ఉంది. లేదా ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశ్వాసుల్ని నన్ను విశ్వాసులకు అందుబాటులో తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను మీ ముందు బాహాటంగా చెప్తున్నాను. దీన్ని వినియోగించుకోండి. ఒకవేళ ఈ లైవ్ కాకపోయినా అన్న మందిరంలో నేను ఎల్ఈడి ఏర్పాటు చేస్తాను, ఒకరోజు విశ్వాసులతో మాట్లాడండి మీరు అంటే ఒకేసారి 4-5 సంఘాల వాళ్ళు అలా ఇచ్చుకుంటే ఒక టైం వాళ్ళ కేటాయించి ఒకేసారి 5 సంఘాలతో మాట్లాడతాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఓకే, సేవకులు చెప్తున్నాను, తర్వాత వినేటువంటి సేవకులు కూడా చెప్తున్నాను. నేను నెక్స్ట్ వీక్షిస్తారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నాను, వినియోగించుకోండి. ఎందుకంటే తిరిగి అన్ని ప్రాంతాలకు తిరిగి చెబుతూ రావాలి అంటే టైం సేవ్ అవ్వదు. మనకేమో ఇప్పుడు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, తిరిగేది ఒక్కడయ్యాను. అందుకని అవకాశం ఉన్న కాడికి తిరుగుతాను. అంటే డే టైం తిరిగినా నైట్ ఖాళీ పోగొట్టుకోకుండా నైట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని సంఘాలను దర్శించవచ్చు. ఇవి దృష్టిలో పెట్టుకోండి, ఈ ఆలోచనలు రాసుకోండి. అలాగే సండే స్కూల్ వాళ్ళు జూమ్లోకి రాగలిగితే వాళ్ళతో కూడా మాట్లాడాలని ఉంది. బ్రాంచ్ సంఘాల సండే స్కూల్ లీడర్స్ ఒకరోజు సమయం ఇద్దామని ఉంది, కానీ వాళ్ళు అడగట్లేదు. అంటే ఇలా అందుబాటులోకి వస్తానని వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా అడుగుతారు, వెంటబడతారు. ఈరోజు అది చెప్తున్నాను నేను. సండే స్కూల్ లీడర్స్తో మాట్లాడాలని ఉంది. అలాగే బ్రాంచ్ సేవకులు విశ్వాసులతో ఒకవేళ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే అందులో మాట్లాడాలని ఉంది. కాబట్టి జస్ట్ విషయం నా దగ్గరికి తీసుకురండి, టైం చూసుకొని నేను ఫలానా డేట్ మీకు అందుబాటులోకి వస్తానని చెప్తాను, అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, గుర్తు రాసుకొని టచ్ చేయండి తర్వాత. ఓకేనా? అంటే ఉన్న సమయం కొంచెమే, కానీ దీనిలోనే అన్ని పనులు జరిగించాలనేది ఆలోచన. అలాగా మళ్ళీ చెప్తున్నాను సేవకులకి, నిన్న చెప్పాను సేవకుల మీట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రతి చోటకి నువ్వు రావాలి చాలేమన్నా అని మీకు ఆశ ఉంటుంది. కానీ సమయం అనుకూలంగా ఉంటే నేను కలుస్తాను, కానీ సమయం ఇప్పుడు అనుకూలంగా లేదు. ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి? అప్పటికే 1/2 సంవత్సరం అయిపోయింది ఇప్పుడు, అవునా? మీటింగ్స్ అయిపోయినాయి, 1/2 సంవత్సరం అయిపోయింది, ఇంకా 1/2 సంవత్సరం మాత్రమే ఉంది. ఇది 6వ నెల కదా, అయిపోయి 6 నెలలు అయిపోయింది. అప్పుడే 2026 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలే ఉంది. ఇందులో నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. మళ్ళీ సేవకుల సిద్ధపాటు కూటములు ఏర్పాటు చేయాలి, సేవకుల సెమినార్స్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకు కొంచెం అవగాహన కలిగించి కొంతమందిని నూతనంగా ప్రతిష్ఠించి లైన్లో దించాలి. ఈ మందిరాలు అయిపోగానే మళ్ళీ అది మొదలు పెట్టాలి. ఈ మందిరాలు అయిపోయేటట్లేవు, ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ ప్రతిష్ఠ చేయాల్సినవి. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి, మళ్ళీ అది ఎప్పుడు పెట్టాలి అని అంతా నా తర్జన అయిపోయింది. మళ్ళీ సండే స్కూల్ టీచర్స్తో ఎప్పుడు మాట్లాడాలి, అలాగే ఆల్రెడీ ఉన్న సంఘాలతో ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ ఎప్పుడు తిరగాలి. కాబట్టి దేవుడు టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చాడు, కాబట్టి దాన్ని వాడదాం, వినియోగిద్దాం. ఎక్కడెక్కడ వాళ్ళు చెత్త పనులకు వాడుతున్నారు, దాన్ని మనం దేవుని పనికి వాడదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను రావాలని ఆశ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ నువ్వు వైజాగ్లో ఉన్నావు, నేను వైజాగ్ జర్నీ పెట్టుకుంటే నాకు 2-3 రోజులు కేటాయించుకోవాలి దాన్ని. అట్లా కాకుండా వీడియో కాన్ఫరెన్స్లో అందుబాటులోకి వచ్చాను అనుకో, 1 గంటన్నర నేను మాట్లాడే ఆ టైంలో 10 ప్రాంతాల్లో కూడా నేను మాట్లాడవచ్చు. 10 ప్రాంతాల్లో, వైజాగ్, హైదరాబాద్, ఎన్ని ప్రాంతాలైనా నేను అందుబాటులోకి వెళ్ళవచ్చు. ఈరోజు టెక్నాలజీ అలా ఉంది కనుక మీ ముఖాలు చూడవచ్చు, నా ఫేస్ కూడా మీరు చూడవచ్చు, ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకవేళ నేను రాకపోయినా సేవకుల్ని పంపినా నువ్వు అక్కడ ఒక ఎల్ఈడి ప్లాన్ చేసుకుంటే వర్తమానం నేనే అందించవచ్చు. ఇక్కడుండి వర్తమానం అందిస్తాను, అక్కడ దైవజనులు మందిర ప్రతిష్ట జరిగిస్తారు, రిబ్బన్ కట్ చేస్తారు, వెళ్ళిపోతారు లోపలికి, ఆరాధన చేస్తారు, అన్ని క్రమాలు జరుగుతాయి. ఉపదేశం టైంకి నేను అందుబాటులోకి వస్తాను. అంతగా నీకు తృప్తి లేకపోతే లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా నేనే ప్రార్థన చేస్తాను, వెళ్ళండి, జూమ్లోకి వచ్చి చేస్తాను. మరి ఇప్పుడు తిరగాల్సి వచ్చింది, తిరగాలని ఆశ ఉంది, మస్తుగా ఉంది, అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. తిరుగుతా మందిరాలు ప్రతిష్టలు చేస్తూ ఉంటే ఎట్టుంది అనుకున్నా, పండగలాగా ఉంది.
కానీ ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కువ చోట్ల దేవుడు ద్వారాలు తెచ్చాడు. చాలామంది సేవకులు లేచారు, వెళ్తూ ఉన్నారు, పరిచర్యలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్లేసెస్ కేటాయించారు, స్థలాలు ఇచ్చున్నారు కొంతమంది. వాటిని విజిట్ చేయాలి, ఖాళీ లేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మళ్ళీ వీటితో పాటు మధ్యలో మళ్ళీ ఆదివారం కూటం, శుక్రవారం కూటం, బుధవారం కూటం, ఆల్ నైట్ అన్నీ మళ్ళీ ఇవి చూసుకోవాలి. మళ్ళీ మెయిన్ బ్రాంచ్లో అవసరతలు ఉంటాయి, ఇందులో పెళ్ళిళ్ళు ఉంటాయి, కొంతమంది యాత్ర ముగింపులు ఉంటాయి. ఏమండి అట్లా సేవకుల సమస్యలు ఉంటాయి, పరిచారకుల సమస్యలు ఉంటాయి. 100 మంది సంఘం ఉంటేనే పాస్టర్ గారు కంటికి కనపడ్డు. ఏందా అంటే బిజీ అన్న అంటుంటాడు. మరి ఇన్ని వేల మందిని పెట్టుకొని మరి ఇక నేను ఎట్లుంటాను ఒకసారి ఊహించండి. అయినా అందులోనే ఖాళీ చేసుకొని మళ్ళీ సేవకుల కూటమి ఉంటుంది మంత్లీ వన్స్. ఇట్లా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాను. కాబట్టి అందరికి ఆశ ఉంటుంది నేను అందుబాటులోకి రావాలని. కానీ పరిస్థితులను బట్టి నేను ఏ రూపేణా అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి అంతే, ఇంకా తప్పదు. దేవునికి మహిమ. నువ్వు వస్తేనే అని మొరాయిస్తే ఇంకా హల్లేలుయా. కాబట్టి అట్లాంటి మొరాయింపులు వద్దు. దైవజనులకు చెప్తున్నాను, నిన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. టైం సేవ్ చేసుకోవాలి, సమయముని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని కొన్ని నిర్ణయాలు నేను చేసినప్పుడు దాంతో ఏకీభవించండి. మళ్ళీ వెంటనే మనోళ్ళు సేవకులు కొంతమంది పక్షపాతం అని అంటారు. ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం పెట్టాడు, ఆయన నచ్చిన వాళ్ళందరూ ఏమో దగ్గరికి పోయి ఓపెన్ చేశాడు, మేము నచ్చం అందుకే ఆయన మా దగ్గర రావట్లేదు అని మళ్ళీ సణుక్కునే ఆలోచన ఉంది. అట్లా సణుక్కున్నారంటే మీరు వర్దేలరు, జాగ్రత్త. సణుక్కోవద్దు, అర్థం చేసుకోండి, ఓకేనా? నాకు ఏం పక్షపాతం లేదు. అంత కాకపోతే ఒకవేళ ఏదన్నా లాంగ్ జర్నీ వేసినప్పుడు ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పకుండా దర్శిస్తాను. వచ్చినా రాకపోయినా నువ్వు నా బిడ్డవే. నువ్వు కట్టినటువంటి ఆ పరిచర్య నా దేవుని మూలంగా, నువ్వు కట్టినటువంటి ఆ సేవ నా బిడ్డ కట్టిన సేవే. వాళ్ళు కూడా నా బిడ్డలే. అలా ఫీల్ అవుతాను, అలా సంతోషపడతాను, అలా ఆనందిస్తాను. అర్థం చేసుకొని కొద్దిగా నాకు కోఆపరేట్ చేశారంటే ఇంకా ఎక్కువ చేయడానికి, ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే విదేశాలలో ఉండి మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఒక జూమ్ మీట్ ఏర్పాటు చేయాలని ఉంది. మొన్న ఒకసారి అది జరిగింది. నెక్స్ట్ అట్లా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అట్లా జూమ్ ద్వారా అందుబాటులోకి వస్తే బాగుండని. అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు, మెసేజెస్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఛాన్స్ ఉంటే మాకు కొంచెం అందుబాటులోకి రండి అన్న, ఎప్పుడన్నా ఒక ఆరాధన మాకు జరిపించండి అని కోరుతున్న వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అవి కూడా జరిగించాలి. ఈ పెద్ద లిస్టు నేను చేయాలనుకున్నాయి, నాకు దేవుడు ముందుకు తీసుకొచ్చినాయి, ఇన్ని ఉన్నాయి. అవన్నీ నెరవేర్చాలి. చేయాలా వద్దా? నేను చేయాలా వద్దా? నేను చేయాలంటే మరి మీరు 2 చేయాలి. 1 ప్రార్థన చేయాలి, 2 నాకు అనుకూలతగా స్పందించాలి, అంటే సమయం ఇవ్వాలి. అప్పుడు అన్నీ చేయగలుగుతాను. రైట్? పాప మీరేం ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే, ప్రేయర్ టవర్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఒకసారి సమాచారం ఇవ్వండి. మళ్ళీ ఇవన్నీ కాక కొంతమంది దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాను. సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళని అందరినీ గ్యాదర్ చేయడానికి దగ్గరగా 10 నుంచి 1200 మంది ఇచ్చారు. మళ్ళీ వాళ్ళని పిలవాలి. అదో కోట ఉంది, పెద్ద కూటం. అది సేవ చేయడానికి సిద్ధమై ఆ సేవాసక్తి కలిగిన వాళ్ళందరినీ, అలాగే ఇట్లా ప్రేయర్స్ పెట్టి ఇందులోంచి కొంతమంది పురుషుల్ని స్త్రీలని నేమ్స్ రాసుకున్నా, సేవాసక్తి కలిగిన వాళ్ళని. మొత్తం ఉన్నాయి నా దగ్గర లిస్టులు, మొత్తం అటు పెట్టుకొని కూర్చున్నా. అయితే అన్నీ ఒకసారి చేయలేను కదా, అందుకని ఒకటి డీల్ చేసుకుంటూ వస్తాను ఒక పద్ధతి ప్రకారం. ఓకే, అంటే కొంతమంది ఆ మధ్య ఏదో కోటంలో వాక్యం చెప్పి మన పేరు తీసుకున్నాడు, ఇంతవరకు ఏం చెప్పలేదు ఏంది అనుకుంటారు కదా, అందుకని చూస్తున్నాను నేను. నీ పేరు తీసుకున్నా, నాకు గుర్తుంది, ఎప్పుడో వచ్చింది నీకు పిలుపు, టెన్షన్ పడద్దు, లైన్లో ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం.
శ్యామన్న కూడా రాసుకొని సాలిపోయి ఆయన గుర్తు చేయడం కూడా మానేశాడు. అర్థమైందా? ఇప్పుడు శ్యామన్న గుర్తు చేయాలి ఇక వరుసగా ఒకటి మరి ఈ సంగతి ఏంది ఆ సంగతి ఏందని. అంటే పాపం గుర్తు చేయడానికి నా పరిస్థితి చూస్తున్నాడు కదా, ఇంకేం చెప్పేది లేని ఖాళీగా ఉంటే నేను పోయి చెప్పడానికి నాకే దొరకట్లేదని. మరే శ్యామ్, ఇందులో అతి చల్లవి పెట్టొద్దు, అతి వేడివి పెట్టొద్దు, మీడియంగా ఉండాలి. ఎక్కువ చల్లదనం తగిలితే గొంతుపోయి, అది గుర్తుపెట్టుకున్నా. అలాగని ఎక్కువ వేడి తగిలినా అసలే ఎండాకాలం కదా, చుక్కలు కనపడతాయి. అందుకని కొంచెం మిక్స్ చేసి మీడియంగా. థ్యాంక్ యూ. అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా? సంతోషంగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. 2 చేతులు ఎత్తి ఇంకోసారి గట్టిగా. రైట్.